నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అందరికీ సుపరిచితులే. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఆయన కొన్ని కారణాల వల్ల ఆ పార్టీకి దూరం కావడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని కేసులు కూడా ఎదుర్కోవటంతో ఢిల్లీలోనే ఉంటూ రాజకీయం చేస్తూ ఉండేవాళ్ళు. ప్రజా సమస్యల విషయంలో తనదైన శైలిలో సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు. కాగా సరిగ్గా ఎన్నికలు దగ్గర పడిన క్రమంలో వైసీపీకి రాజీనామా చేసిన రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా కూటమి అభ్యర్థిగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ టికెట్ దక్కలేదు. ఈ క్రమంలో కొంత నిరుత్సాహానికి గురైన రఘురామకృష్ణరాజు లేటెస్ట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం తన ఆశయమని అన్నారు. పెదమీరంలో మీడియాతో మాట్లాడుతూ, నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అన్నది మరో 2 రోజుల్లో తేలనుంది. ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా అనేది క్లారిటీ రానుంది. కానీ ఎన్నికలలో పోటీ చేయడం అనేది పక్కా. ఎంపీగా పోటీ చేయాలనేది నా ఆశ. అసెంబ్లీలో ఉండాలనేది ప్రజల కోరిక. చాలామంది నన్ను అసెంబ్లీలో స్పీకర్గా చూడాలనుకుంటున్నారు అంటూ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రఘురామకృష్ణరాజు పోటీ చేసే అవకాశాలున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీయా అమరావతి అనేది మరి 2 రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది. సో ఏదోటి నిజమవుతుంది. కేంద్రమా, నేను కోరుకున్న కేంద్రమా, ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా? ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి, మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి, కొందరు అలా రకరకాలుగా ఏదో సోషల్ మీడియాలో వస్తుంది. ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని. అది సో ఆత్రేయ గారి సినిమా పాటది. ఏ సినిమా? మురళీకృష్ణ. సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను. చూద్దాం మరి దేవుడు ఏం రాశాడో, ఈ నాయకులు ఏం రాయబోతున్నారో 1-2 రోజుల్లో తెలుస్తుంది. ఒకటి నిజం, మరి ఆ న్యూస్ని బట్టి చూసినా, ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను, ఉండాలి అన్నది డిసైడెడ్.